మీ పిన్ని గురించి నేను వాళ్ళకి చెప్పలేదు, మీ పిన్నే నాకు చెప్పింది. ఏం చెప్పింది మా పిన్ని? ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన నాన్సెన్స్ అంతా చెప్పిందా? అవును, నేను మీకు ఆ రోజే చెప్పాను. మీరు వచ్చేసరికి మీ పిన్ని మాట మార్చారు. నీ ఊహలని నిజమని నమ్మించే ప్రయత్నం చేయకు సీత. సాయం కోరి వచ్చిన మధుమిత మనసుని చెడగొట్టకు. నువ్వేం చెప్పినా తనిక్కడే ఉంటుంది. మా అక్క ఇక్కడ ఉండకూడదు. ఉంటుందని చెప్పాను కదా. ఇది పిన్ని ఆర్డర్. మళ్ళీ మీ అక్కకి చాడీలు చెప్పొద్దు. విసిగించకుండా వెళ్ళిక్కడి నుంచి. మీకెప్పుడు అర్థం కాదు, ముందు ముందు మీకే తెలుస్తుంది. సారీ మధుమిత, మీరు సీత మాటలు పట్టించుకోవద్దు. సీతకి మా పిన్నికి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అందుకే ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళ మధ్య నేను నలిగిపోతున్నాను. మీరీ వరీస్ ఏం పెట్టుకోవద్దు. హ్యాపీగా ఉండండి. నేనంటే మహాలక్ష్మి గారికి ఇష్టమని తెలుసు, కానీ నన్ను రామ్ గారి భార్యని చెయ్యాలని ఆవిడ ఇంకా అనుకుంటుందా? పెళ్లికి ముందు నా మీద రామ్ గారికి ఉన్న ఇష్టం ఇంకా ఉందా? ఈ ఫ్యామిలీ అందరూ నేను సీత స్థానంలోకి రావాలని కోరుకుంటున్నారా? సీత చెప్పింది నిజమా, అబద్ధమా? సీత, ఏంటి కోపం వచ్చిందా? వదలండి. వదలమంటున్నానా? నీతో మాట్లాడాలి. నా మాటలు మీరు నమ్మనప్పుడు మీ మాటలు నేనెందుకు వినాలి? సీత, సీత రాముడి మాట వినాలి. రాముడు కూడా సీతను నమ్మాలి. చూడు సీత, మధుమిత ఇక్కడ ఉండడం నీకిష్టం లేకపోతే సూటిగా వెళ్ళిపోమని చెప్పు. అంతేగాని మా పిన్నికి లేని ఉద్దేశాన్ని అంటగట్టి అవి మీ అక్కతో చెప్పడం కరెక్ట్ కాదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటున్నారా? అపార్థం చేసుకుంటున్నావు అని. ఆడపిల్ల మరే విషయంలోనైనా అబద్ధం చెప్పచ్చేమో, కానీ తన భర్తకు మరో అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అబద్ధం చెప్పదండి. అది నువ్వు ఊహించుకుంటున్నావు. ఏ ఆడపిల్ల అయినా అలాంటి ఊహల్లో ఉండదండి. అలాంటి కలలు కూడా కనదు. మా పిన్నిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. సరే సీత, ఆ విషయం పక్కన పెట్టు. నా మీద నీకు నమ్మకం ఉందా లేదా? మీరు మీ పిన్నిని నమ్ముతున్నారు కదా. నేను అడిగింది అది కాదు. నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? నా పేరు రామ్. అంటే రాముడు ఏకపత్ని వ్రతుడు. ఒక్కటే సీత. మీరు రాముడు కాబట్టే నాకు భయం. ఆ రాముడు ఏకపత్ని వ్రతుడు మాత్రమే కాదు, పితృవాక్య పాలకుడు, ప్రజావాక్య పాలకుడు కూడా. తండ్రి చెప్పాడని అడవులకు వెళ్ళాడు. ప్రజలు చెప్పారని నిండు గర్భిణైన సీతమ్మను అంతఃపురం నుంచి బయటకు పంపించేశాడు. అందుకే కదా దేవుడయ్యాడు. దేవుడంటే రాముడే వినకూడని మాటలు విని సీతమ్మను అడవులకు పంపినప్పుడు
మీరు మీ పిన్ని మాటలు నమ్మి నా విషయంలో తప్పు చేయరని గ్యారంటీ ఏముంది? నీకు అన్యాయం జరిగేలా మా పిన్ని ఎప్పుడూ మాట్లాడదు. అది నీ భ్రమ. భ్రమ నాది కాదండి, మీది. సీత ఎప్పుడూ భ్రమపడదు. ఎందుకు పడదు? ఆ సీతమ్మ కూడా మాయా లేడిని బంగారు లేడి అని భ్రమపడలేదా? కోరి కష్టాలు కొని తెచ్చుకోలేదా? భ్రమని మీరు చేస్తున్నారు. మీ సాధారణ పిన్నిని దేవత అని భ్రమపడి నాకు కష్టాలను తీసుకొస్తున్నారు. సీత, నాతో వాదించుకో. సీత జోలికి ఎవరైనా వస్తే ఆ రాముడు కోదండ రాముడై బాణాలు వేసేవాడు. మీరేమో రివర్స్లో నా మీదే బాణాలు వేస్తున్నారు. నా నోరు మోయిస్తున్నారు. నీ నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే ఏం చేయను మరి? ఎలాగోలా నిన్ను ఆపాలి కదా. ఆపాల్సింది నన్ను కాదు, మీ పిన్నిని, ఆవిడ ఉద్దేశాన్ని. సీత, ఎటు తిరిగి నువ్వు అటే వస్తున్నావు. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. మధుమిత విషయమే తీసుకో. పిన్ని తనకి హెల్ప్ చేయదని నువ్వే నాకు చెప్పావు. నేను పిన్నిని అడుగుదామంటే అప్పటికే పిన్ని డాడీ మీ ఊరెళ్ళారు. అప్పుడు నేను నిన్ను నమ్మాలా, మా పిన్నిని నమ్మాలా? మీ పిన్ని ఆ మాయ లేడి లాంటిది. నాకు ఒకలా కనిపిస్తుంది, మీకు ఇంకోలా కనిపిస్తుంది. ప్లీజ్ సీత, అలా మా పిన్నిని నిందించొద్దు. నాకు బాధగా ఉంటుంది. మీరు మీ పిన్నిని పట్టించుకోండి, నా బాధలు పట్టించుకోవద్దు. ఏదో ఒక రోజున నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారు. అప్పటి వరకు నేను ఈ అంతఃపురంలో ఉన్న అరణ్యవాసంలో ఉన్నట్టే. ఏంటి సీత, ఏదో చిరాకుతో ఉన్నట్టున్నావు? చిరాకుతో కాదు, అసహ్యంతో ఉన్నాను. తప్ రాంగ్ వర్డ్. దాన్ని అసహ్యం అనరు, వికారం అంటారు. అంటే షాక్ తగిలినప్పుడు తల తిరుగుతుంది కదా, అప్పుడు కలిగే ఫీలింగ్ అన్నమాట. కరెక్టే, మీరు చేస్తున్న పనికి నాకు వాంతొస్తుంది. ఆట మొదలైంది ఇప్పుడే కదా సీత, అప్పుడే వామిటింగ్ వస్తే ఎలా? ఈ గేమ్లో చాలా రౌండ్స్ ఉన్నాయి. చివరి రౌండ్ వరకు నువ్వు తట్టుకొని నిలబడాలి. ఏ మాటకా మాట. ఆట ఆరంభం అయిపోయింది కదా. నువ్వు, మీ నాన్న, మీ అమ్మ షేక్ అయిపోయారు కదా. నా గేమ్ ఇలాగే ఉంటుంది. ప్రత్యర్థికి చిన్న పాయింట్ కూడా ఇవ్వను, మొత్తం లాగేసుకుని గెలుస్తాను. నేను చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో కబడ్డీ ఆడినా, తొక్కుడు బిళ్ళ ఆడినా, మరే ఆట ఆడినా గెలుపు నాదే. ఇది మీ ఊరు కాదు, ఈ ఆట తొక్కుడు బిళ్ళ కాదు, ఇది నా ఆట, మైండ్ గేమ్. ఇందులో నువ్వు ఓడిపోతావు. మా ఊళ్ళోనైనా ఈ ఊళ్ళోనైనా ఇప్పటి వరకు నేను న్యాయమైన ఆటే ఆడాను. కానీ ఇక నుంచి మీతో మోసపూరితమైన ఆట ఆడాలని అర్థమైంది. ఎందుకో చెప్పమంటారా? నాతో డైరెక్ట్గా ఢీకొనే ధైర్యం లేక మీరు ఓ పక్క నా మామతో, ఇంకో పక్క నా అక్క మధుమితను నమ్మించి మోసంగా ఆడుతున్నారు కాబట్టి. మీ ఆటను అసలు ఆటే అనరు, దొంగచాట వ్యవహారం అంటారు. నా ఆట నియమాలని చెప్పడానికి నువ్వెవరే? నేను ఆట నియమాలు చెప్పట్లేదు, మీ నీచమైన బుద్ధి గురించి మాట్లాడుతున్నాను. సీత! అవును, మీదంతా వెన్నుపోటు వ్యవహారం. ముందుకు వచ్చి ధర్మయుద్ధం చేసే ధైర్యం మీకు లేదు. నాది వెన్నుపోటైతే మరి మీ అమ్మా నాన్నల వ్యవహారం ఏంటే? మాకు మీ అక్కను చూపించి రామ్కు నిన్నిచ్చి పెళ్లి చేస్తారా? దాన్నేమంటారు?
మా నాన్న వాళ్ళు మోసం చేసి నా పెళ్లి చేయలేదు. మామతో నా పెళ్లి మీకు తెలిసే జరుగుతుంది అనుకున్నారు. ఒక కూతురు ఎవరితోనో లేచిపోతే అది కవర్ చేయడానికి ఇంకో కూతురు పెళ్లి చేశారు. మీ పరువు కాపాడుకొని నా పరువు తీశారు. ఇప్పుడు ఏ పరువు కోసం మా అక్కను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు? అప్పుడు పోయిన పరువుని ఇప్పుడు సంపాదించుకోవడానికి. అప్పుడు మిస్ అయిన మధుమితని ఇప్పుడు రామ్ మిసెస్ని చేయడానికి. నా చెంప మీద నువ్వు కొట్టిన దెబ్బకి తిరిగి నీ జీవితం మీద కొట్టడానికి. నాకు నువ్వు చేసిన అవమానానికి 100 రెట్ల అవమానం నీకు చేయడానికి. చాలా కలారిటీగా ఉన్నావత్తా. అది కలారిటీ కాదే, క్లారిటీ. నీ మోహానికి ఇంగ్లీష్ ఒకటి. నా ఇంగ్లీష్లో తప్పుండొచ్చు, కానీ మీ ఒళ్ళు మొత్తం తప్పుగా ఉంది. మీ తల నుంచి కాళ్ళ వరకు అంత వంకర టింకర్గా ఉంది. నన్నే కామెంట్ చేస్తున్నావా? నాకంటే అందగత్తెవా నువ్వు? నీ సోడా బుడ్డి కళ్ళద్దాలు, పళ్ళకు కంచా నువ్వును. నేనంటుంది అందం గురించి కాదత్తా, మీ ఒంట్లో పేరుకుపోయిన మందం గురించి. ఏం కూసావే? కొయ్యడానికి నేను కోడిని కాదు, సీతను. దొంగచాటుగా నన్ను వెన్నుపోటు పొడుద్దామని ఆట మొదలు పెట్టారు కదా. నీ వేలితో మీ కంట్లోనే పొడిచి ఆట నేను ముగిస్తాను. అది నీ వల్ల కాదు. ఈ ఆటలో గెలిచేది నేనే. అధర్మ యుద్ధం మొదలుపెట్టి మీ ఓటమికి మీరే బాటలు వేసుకున్నారు. మీతో ధర్మయుద్ధం చేసి నేను గెలుస్తాను. అది చూద్దాం. చూద్దాం. ఇదిగో ఆయనే సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ. ఊర్లో అందరికీ నీతులు చెప్తూ ప్రేమ పెళ్లిళ్ళు తప్పని క్లాసులు పీకేవాడు. ఇప్పుడు చూడు ఈయన గారి పిల్లల పరిస్థితి. పెద్దమ్మాయి ఏమో ఒక పెళ్లి కొడుకుతో సంబంధం కలుపుకొని ఇంకోటితో లేచిపోయింది. చిన్నమ్మాయి ఏమో ఆ పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుంది. పెద్దలుడేమో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్నాడు. పెద్దమ్మాయి చిన్నల్లుడింటికి వెళ్ళిపోయింది. భలే అమ్మాయిలు పుట్టారు పోలీస్ ఆయనకి. మనకెందుకు, పదండి పోదాం. రేయ్, ఆగరా. ఏంట్రా వాగుతున్నావు? మా ఆయన వదలండి. ఉన్నమాటగా అన్నాను. రేయ్, మళ్ళీ ఆ మాట అన్నామంటే చంపేస్తాను. వదలండి, వదలండి. బాబు మీరు వెళ్ళండి. వీధిని పోయే వాళ్ళతో గొడవ ఏంటండి? వాడేం వాగాడ వినలేదా నువ్వు? ఎదురుగా అన్నాడని అతని కాలర్ పట్టుకున్నారు. వెనక ఎంతమంది ఏమంటున్నారు మీరు అందరి నోళ్ళు మూయించగలరా? ఇన్నాళ్ళు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు జనాల్ని బెదిరించి చెడ్డ పేరు తెచ్చుకుంటారా? పదండి లోపలికెళ్దాం. రండి. మీరు మాత్రమే వచ్చారేంటి? మీతో మధు రాలేదా అక్క? అమ్మ నన్నల్ని బాధ పెట్టకుండా వెళ్ళక్క. ఎవరు ఎన్ని చెప్పినా నేను వెళ్ళను. ఇక్కడే ఉంటాను. మధు రాను పొమ్మని చెప్పింది.
మీరిద్దరు వెళ్ళి పిలిచినా మధు రానందా? అక్క, బావని చూడు. ఏంటండి, ఏమైంది? మధు రాకపోతే పోని, దాని రాక ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు బాధపడుకు శివా. బాధపడకుండా ఎలా ఉండగలను? ఒకప్పుడు ఈ ఊరంతా నన్ను ఎంతగానో గౌరవించేవాళ్ళు. నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళొద్దని బతిమలాడేవాళ్ళు. ఇప్పుడు ఇదే ఊరి జనం నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు. అందరికీ నేను లోకువైపోయాను. చిన్నప్పుడు నా ఇద్దరు పిల్లల్ని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని వెళ్తుంటే ఊరి జనమంతా ఆడపిల్లలంటే శివకృష్ణ పిల్లల్లా ఉండాలని మెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అదే నోటితో నన్ను నా పిల్లల్ని హేళలుగా మాట్లాడుతున్నారు. పూలమ్మిన చోట కట్టెలమ్మితే దాన్ని కష్టం అంటారు. సెల్యూట్ కొట్టించుకున్న చేతులతో చెప్పులతో కొట్టించుకుంటే దాన్ని అవమానం అంటారమ్మా. కష్టాల్ని భరించగలం కానీ అవమానాల్ని తట్టుకోలేం. చాలా బాధగా ఉందమ్మా. గంతో షూట్ చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమండి, ఏంటండి ఆ మాటలు? మీ నోటి నుంచి అలాంటి మాటలు రావడం నమ్మలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించిన ఎంతో మందికి నువ్వు ధైర్యం చెప్పావురా. అలాంటి నువ్వు ఆత్మహత్య చేసుకుంటానంటున్నావా? ఏం చేయనమ్మా, పరువు పోతుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. పరువు ప్రాణం లాంటిదే బావా. కాని ప్రాణాలంటూ ఉంటే పోయిన పరువు ఎప్పటికైనా తిరిగొస్తుంది. మీరింకెప్పుడు అలా అనకండి, మేం భరించలేమండి. మీరు చాలా గొప్ప తండ్రి. మీరు పిల్లల్ని చాలా గొప్పగా పెంచారు. అసలు ఎవరేమనుకుంటే మనకేంటండి? నేను అలా అనుకోలేదు లలిత. రేపటి నుంచి నేను డ్యూటీకి వెళ్ళాలి. తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చెయ్యాలి. నా పిల్లలే తప్పు చేశారని అందరూ అంటుంటే నేనెలా నేరస్తుల్ని పట్టుకోగలను? నిందితులకు ఎలా శిక్ష వేయించగలను? నీ పిల్లలు తప్పు చేశారని ఎవర్రా అన్నారు? పొరపాట్లు అందరిళ్లలో జరుగుతాయి. అలా అని వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోకుండా ఆగిపోయారా? తప్పు పొరపాటు నా ఇంట్లో కూడా జరిగింది కదమ్మా. ఇకపై అందరికీ నేనెలా నీతులు చెప్పగలను? ఎలా మంచి దారిలో పెట్టగలను? అది మీ వృత్తి ధర్మం బావా. మీ వ్యక్తిగతానికి వృత్తికి సంబంధం లేదు. అలా అనుకుని తప్పించుకోలేను. అలా అని తలంచుకుని నడవలేను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఊరుకో శివ, బాధపడకు, ధైర్యం తెచ్చుకోరా. కాలం అన్నిటినీ మరిపిస్తుంది. నువ్వే దిగులు పడితే మా గతేం కావాలి? అవునండి, మీరు ధైర్యంగా ఉంటే మేము ధైర్యంగా ఉంటాం. ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని మీరే సీతకు చెప్పారు. ఇప్పుడు మీరే ఇలా డీలా పడితే మన సీతకి ధైర్యం చెప్పేదెవరండి? మీ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ సీత పరిస్థితి ఎలా ఉందో పాపం. అక్క, తీసుకో. కాఫీ తాగక్క.
ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నానని నా మీద నీకు కోపంగా ఉండొచ్చు. నేను చెప్పిన విషయాలు ప్రస్తుతానికి నీకు నచ్చకపోవచ్చు. అంత మాత్రాన మనిద్దరం అక్కా చెల్లెళ్ళం కాకుండా పోమక్కా. నీ మీద నాకు ప్రేమ ఉంటుంది, నా మీద నీకు బాధ్యత ఉంటుంది. ఈ బంధాన్ని మనం ఎప్పటికీ వదులుకోము. మనల్ని ఎవ్వరూ విడదీయరు కూడా. మనం ఒకే అమ్మ కడుపులో పుట్టాం, ఒకే నాన్న భుజాల మీద పెరిగాం. తినే తిండి, కట్టుకున్న బట్టలు, చదువుకున్న పుస్తకాలు, చెప్పుకున్న కబుర్లు, ఆఖరికి కప్పుకున్న దుప్పటి అన్నీ కలిసి పంచుకున్నాం.